హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మీకు చాలా రోజులు అయితే దగ్గర ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై వచ్చింది. దగ్గర మనం వీడియో చేయక దగ్గర 2 నెలలు అవుతా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్నా ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా డైలీ మీకు అయితే మాత్రం బ్యాడ్గి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి, హుబ్లీ గురించి మీకు డైలీ అప్డేట్ ఇస్తా. ఇప్పుడు మళ్ళీ ఉదయానికి కూడా ఒక వీడియో వస్తుందన్న మీకు. మనకు తుంగభద్ర, నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వస్తాయి, అసలు ఏంటి పరిస్థితి, అసలు డ్యామ్లలో నీళ్లు నిజంగా ఉన్నాయా లేదంటే ఫేక్, అంటే చాలా మంది కొంతమంది వ్యక్తులు కలిసి దానికి ప్రాపగండ చేసి నీళ్ళు వస్తూ ఉన్నాయి సేల్స్ కోసం. అంటే ఎవరి సేల్స్ వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అది నిజమెంత అనేది మనం పూర్తిగా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ డ్యామ్ దగ్గరలో ఉన్న రైతులతో మనం పూర్తిగా మాట్లాడి క్లారిటీగా చేయడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్ ఈరోజు డేట్ వచ్చేసరికి మీకు 13/7/2026. ఈరోజు అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్కు 20,000 బస్తాలు ఏసీ బస్తాలు రావడం జరిగింది. అదే గుంటూరుకు అయితే 50,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అదే ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు దగ్గర 4,000 బస్తాలు అయితే ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది. అన్న డబ్బీ చూసుకుంటే మార్కెట్ అయితే మాత్రం స్పీడ్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్న ఏసీలో నిజంగా మీరు కర్ణాటక రైతులు చూస్తున్నా సరే, గుంటూరు రైతులు, వరంగల్, ఖమ్మం, మీ ఏసీలో నిజంగా స్టాక్ కదులుతుందా లేదా, బయటికి వెళ్ళిపోతుందా లేదా, గిరాకీ ఏ విధంగా నడుస్తూ ఉంది, ప్రస్తుతం ఉన్న మార్కెట్ రైతుకు ఆశాజనకంగా ఉన్నా సరే అమ్ముకోవడానికి రైతు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు? వర్షం పడదని ఆశతోటి ఉన్నాడా, లేకపోతే కనుక పడితే చూద్దాంలే అమ్ముకుందామని ఆశతోటి ఉన్నాడా? ఇదంతా ఎంతవరకు నిజం అనేది కొంచెం కామెంట్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో చాలా రోజులు అవుతుంది కదా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం రీచ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడీ చూసుకుంటే ఈరోజు మనకు 40,000 కానించి దగ్గర 61,000 వరకు మాత్రమే ఈరోజు వేయడం అయితే జరిగింది. సూపర్ డీలక్స్లో అయితే 61,000, 63,000 వరకు కూడా ఈరోజు మనకు డబ్బీ బ్యాడ్కి అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్ అయితే మాత్రం అనుకున్న దానికంటే మార్కెట్ స్పీడ్గా కనిపిస్తూ ఉంది. మార్కెట్ అయితే మాత్రం ఇదే విధంగా ఎండలు కనిపిస్తే మార్కెట్లో ప్రతి వెరైటీకి 3 నుంచి 4,000, 4 నుంచి 7,000 పెరిగే అవకాశం ఓన్లీ డబ్బీ కడ్డీ ఈటకు మనకు 5531కు 2 నుంచి 3,000 పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందని మనకు వ్యాపారస్తులు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తుంగభద్రలో నీళ్ళు అనుకున్నంత స్థాయిలో లేకపోవడం, రైతులకు అనుకున్నంత స్థాయిలో నీళ్లు రావనే భయంతో చాలా వరకు రైతులు అయితే మాత్రం చాలా వరకు గుత్తలు కట్టి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కడ్డీ బ్యాడీ చూసుకుంటే మనకు 40,000 కానించి అది కూడా దగ్గర 55, 57, 58,000 వరకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా మార్కెట్ అయితే మాత్రం అనుకున్న దానికంటే స్పీడ్గా పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. 2043 చూసుకుంటే మనకు బిఎఫ్ క్వాలిటీలో 26,000 కానించి 28,000 వరకు వేశారు అన్న. డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం 26,000 కానించి 37, 40 దగ్గర వేయడం అయితే జరుగుతూ ఉంది. 5531 చూసుకుంటే మనకు 18,000 కానించి 22,000 వరకు, 22,500 ఆ రేంజ్ వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అక్కడున్న మార్కెట్ పరిస్థితి ప్రకారం 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 24,500 కానించి 26,000 వరకు, 5531 తాలు 13,000 కానించి 15,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 2043 కడ్డీ తాలు 11,000 కానించి 13,000 వరకు. మార్కెట్లో కాకుండా బయట సైడ్ అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం విపరీతంగా నడుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా మన బ్యాడ్గి పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది. అదే కనుక మనకు వరంగల్ విషయానికి వచ్చేసరికి 4,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 18,000 కానించి 20,400 వరకు వేశారు. 341లు 20,000 కానించి 24,300 వేశారు. వండర్ హార్ట్లు 25,000 కానించి 31,500 వేశారు. మనకు అగ్ని 24,000 కానించి 26,500 వేశారు. మనకు రేపైతే మాత్రం ఖమ్మం మార్కెట్కు, వరంగల్ మార్కెట్ సెలవు, ఎందుకంటే రేపు అమాస. మనకు ఏసీ బస్తాలు ఖమ్మం మార్కెట్కు 10,000 బస్తాలు వస్తే తేజాలు 21,400 వేశారు. ఎక్కువ శాతం 21,000 జరగడం అయితే జరిగింది. తేజాతాలు 12,500. నాన్ ఏసీ అయితే మాత్రం 3,000 బస్తాలు అయితే రావడం జరిగింది. 17,000 కానించి 18,000 వరకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరిగింది. అదే గుంటూరు విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు ఈరోజు 50,000 బస్తాలు వస్తే తేజాలు 18,000 కానించి 21,500, 22,000 ఎక్కడో చోట, ఎక్కువ శాతం 19,000 కానించి 21,000. 2043 30,000 కానించి 35,000. 355 బ్యాడీ 23,000 కానించి 26,000. డీలక్స్ నుండి 27,000. సింజంటా 5531 21,000 కానించి 24,000. మనకు డీడీలు 22,000 కానించి 25,000. 341 దేశవాళ రకాలు 23,000 కానించి 25,000. భద్రాచలం రకాలు 22,000 కానించి 24,000. నెంబర్ ఫైల్ 22,000 కానించి 25,000. 334లు సూపర్ 10లు 23,000 కానించి 27,500, 28,000. ఆర్మూరు 19,000 కానించి 21,500. ఆర్మూరు టాప్ గన్ అయితే మాత్రం 22,000 కానించి 23,000. రోమి 26 13,000 కానించి 21,000. షార్కులు 19,000 కానించి 21,000.
క్లాసిక్ 21,000 కాంచి 23,500, బంగారం 22,000 కాంచి 25,000, బుల్లెట్లు 22,000 కాంచి 24,000, తేజ తాలు 13,000 కాంచి 15,000. మనకు మిగతా రకాలన్నీ కూడా 13,000 కాంచి 15,000 వరకు మార్కెట్లు అయితే స్టడీగా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం అయితే క్వాలిటీలు అయితే రావట్లేదు, అన్ని డీలక్స్ వేరియట్లు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.